మనం వివరించి చెప్పలేమనమాట. ఆయన మనలా ఉంటారు. ఆయన ఒక నరుని వలే ఉంటారని అది మిస్‌కన్సెప్షన్ అనమాట. హి ఈస్ ఒక ఫార్మ్‌లో ఉంటారు. ఆయన్ని మనం తిరిగి మరలా పరలోక రాజ్యమందు చూసినప్పుడు మనకి ఆహా! దేవుడు ఇలా ఉంటారు అని. కానీ అక్కడ మనం ఆదికాండంలో చూసుకున్నట్టు తన పోలిక చప్పున చేసుకొనెను అన్నది విత్ క్యారెక్టర్స్ అన్నమాట. ఆయన మనల్ని చేసుకున్నది ఆయన కలిగి ఉన్న స్వభావంను బట్టి. వాళ్ళకి స్వభావం ఏంటి? జనరల్‌గా అసలు ఈ ముగ్గురు ఎవరు? అంటే ఆ బియాండ్ కింగ్డమ్‌లో పరలోక రాజ్యం ఏదైతే మనం ప్రకటన గ్రంథంలో చూసుకున్న పరలోక రాజ్యం ఇదంతా ఉంటుందో, ఆ పరలోక రాజ్యాన్ని మనం ఎప్పుడు ఎలా ఊహించుకుంటాం అంటే చుట్టూ బంగారంతోనూ, పెద్ద పెద్ద పిల్లర్స్‌తోనూ, పెద్ద పెద్ద గోడలతోనూ అలా అలా మనం ఒక ఇమాజిన్ చేసుకుంటాం. కానీ వాట్ ఈస్ హెవెన్ అంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఉన్నదే హెవెన్ అన్నమాట. వీళ్ళు ముగ్గురు కలిపి ఉన్నది ఏంటి అంటే ఫాదర్‌ని ఇప్పుడు ఎలా అయితే ప్రోటాన్ ఈస్ ఫాదర్, ఎలక్ట్రాన్ ఈస్ సన్, న్యూట్రాన్ ఈస్ హోలీ స్పిరిట్. అయితే వీళ్ళ యొక్క బేసిక్ యొక్క స్వభావం ఏంటి అంటే ఫాదర్‌ది లవ్ లవ్ అన్నమాట. హి ఈస్ హార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ అన్నమాట. ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీని తీసుకుంటే హార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ మన హ్యూమన్ బాడీ యొక్క కింగ్డమ్ అయితే హార్ట్ ఫాదర్ అన్నమాట. వాట్ ఎవర్ ద వాయిస్ వి ఆర్ స్పీకింగ్ ఆ వాయిస్ ఏదైతే ఉందో అది సన్ అన్నమాట. మనం తీసుకునే ఊపిరి హోలీ స్పిరిట్. సో ఈ ఫార్మాట్‌లో ఉండేది. అయితే ఒకానొక దినాన ఈ 3 ఈ 3 కలిపి ఒక రూపంలో ఉండేదే ఇప్పుడు మనం దేవుడు అని కొలుస్తున్న మనం ఈరోజు మనకు తెలుసుకున్న నిజమైన దేవుడు అని అనుకున్నాం కదా! అదే దేవుడనమాట. ఈ 3 కలిస్తేనే ఒక దేవుడవుతుంది. ఈ 3 కలిస్తేనే ఒక యాటమ్ ఎలా అవుతుందో, ఈ 3 తిరిగితేనే ఒక యాటమ్ ఎలా అవుతుందో, ఈ 3 ఉంటేనే ఒక పనేది జరుగుతుందనమాట. కానీ బైబిల్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో పని చేసుకుంటూ వచ్చారనమాట. కానీ ఇప్పుడు హార్ట్ ఎక్కడుందంటే మన బాడీయే. మనం బ్రీత్ ఎక్కడ తీసుకుంటున్నామంటే మన బాడీలోనే. మాటలు ఎలా మాట్లాడుతున్నామంటే మన బాడీ ద్వారానే. ఈ 3 సంబంధించింది బాడీకే. ప్రోటాన్ ఎక్కడుంటుందంటే అది యాటమ్‌లోనే. అలా ఈ 3 విభజింపబడ్డాయన్నమాట. కానీ ఈ లవ్, లైట్, లైఫ్ పరిశుద్ధాత్మని యొక్క బేసిక్ బేసిక్ యొక్క పని ఏంటి అంటే హిస్ వర్క్ ఈస్ టు గివ్ లైఫ్ అన్నమాట. కుమారుని యొక్క బేసిక్ తత్వం హిస్ నేచర్ ఏంటి అంటే టు లవ్. ఆయన ప్రేమించటమే ఆయన యొక్క బేసిక్ నేచర్. ఆయన నేచరే అది. ఫాదర్ యొక్క బేసిక్ నేచర్ ఏంటి అంటే లైట్. టు స్ప్రెడ్ ద లైట్. అయితే వీళ్ళు ముగ్గురు చాలా ఏకరీతిగా ఉన్నప్పుడు వీళ్ళకి అప్పుడు తండ్రికి ఏదైతే హార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ హీ డ్రీమ్డ్ అబౌట్ సంథింగ్ అన్నమాట. హీ డ్రీమ్డ్ ఎ వరల్డ్. ఎక్కడ ఒక వరల్డ్‌ని ఇమాజిన్ చేసుకున్నాడు. అక్కడ మనం మన యొక్క లవ్‌ని షేర్ చేసుకోవచ్చు. మనం ఒకరితో కలిసి ఉండొచ్చు అని ఆ యొక్క హార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ అలా ఇమాజిన్ చేసుకుంది. అలా అనుకున్నప్పుడు వాయిస్ అన్నది నేను క్రియేట్ చేస్తాను. నేను సమస్తము క్రియేట్ చేస్తాను. ఏదైతే వరల్డ్ నువ్వు అనుకున్నావో అది నేను క్రియేట్ చేస్తాను అని నా యొక్క ఏదైతే ఈ మాట చొప్పున దాన్ని నేను సృష్టిస్తాను. అండ్ దెన్ హోలీ స్పిరిట్ ఏదైతే సృష్టింపబడుతుందో దానికి జీవాన్ని నేనిస్తాను అని హోలీ స్పిరిట్ అంటదనమాట. సో ఈ 3 కలిపి ఎలా అయితే మనం యోహాను 1:1లో చదువుకుంటామో ఒకసారి ఎవరైనా జాన్ 1:1 చదువుతారా? యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సెకండ్ 2, 3 కూడా చదవండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 4, 5 కూడా. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను.
వాక్యం దేవుని యొద్ద ఉంది. అయితే వాక్యమే వాట్ ఎవర్ ద వాయిస్, ఆ వాయిస్ దేవుని యొద్ద అంట. నెక్స్ట్ కలిగేది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన లేకుండా ఏమి, ఆ వాయిస్ లేకుండా ఏదైతే సన్, ఇప్పుడు మనకి సన్ ద్వారా, కుమారుని ద్వారా మన భూమి మీదకి వచ్చిన ఆ కుమారుని ద్వారా ఆయన లేకుండా ఏది కలగలేదు. నెక్స్ట్ ఆయనలో ఇంకేం కలిగి ఉన్నాయంటే ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం వాట్ ఎవర్ టాకింగ్, ఆ హోలీ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ అది కూడా ఉందంట. ఆ హోలీ స్పిరిట్ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ చీకటి అనే మన యొక్క జీవితపు చీకటిలో గాని, ఈ లోకపు చీకటిలో గాని అది ఉంది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగైతే ప్రతి చోట ఉంది కానీ చీకటిలో ఉన్న వాళ్ళు దాన్ని గ్రహింపలేరనమాట. దిస్ ఈజ్ వాట్ ఒక అవుట్ స్కెచ్ అనమాట. వాక్యము దేవుని యొద్ద ఉండి ఆ ఫాదర్ విల్ ఫర్ ద క్రియేషన్, సన్ స్పోక్ టు ద క్రియేషన్ అండ్ ద క్రియేషన్ బిగైన్, ద స్పిరిట్ బ్రాట్ ఇట్ ఇన్ టు ద లైఫ్ అనమాట. ఇలాగా ఈ సృష్టి అనేది అలా నిర్మింపబడింది అనమాట. నిర్మింపబడిన తర్వాత బట్ దెన్ సంథింగ్ వెంట్ రాంగ్. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు దే ఆర్ ద సుపీరియర్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్స్ అనమాట. ఆ పవర్ మూడు కలిపి ఒక మంటలాగా జరుగుతున్నప్పుడు అంటే దే ఆర్ అవుట్ మోస్ట్, మన ఊహకు కూడా అందనంత పెద్ద పవర్ అనమాట అది. లవ్, లైట్, లైఫ్. ఒక వ్యక్తిలో ఈ మూడు ఉంటే ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ మ్యాన్ అనమాట. అలాంటిది ఆ మూడు కలిపి అక్కడ ప్రకాశనీయమంగా ఉంటుంటే వాళ్ళని స్తుతింపట చేయడానికి ఏంజల్స్ వర్ క్రియేటెడ్. ఏంజల్స్ అనేవి ఎవరి ద్వారా క్రియేట్ చేయబడ్డాయి? అది కూడా వాక్కు ద్వారానే. ఆయన సెలవివ్వగా అవి క్రియేట్ చేయబడ్డాయి అన్నమాట. అవి వాటి యొక్క పని ఏంటి? దేవుని ఆ యొక్క దేవుణ్ణి స్తుతింప చేయటం, ఆయన్ని ఆరాధించటం, ఇదే వారి యొక్క పని అనమాట. అంటే ఆయన ఒకరిని మహిమపరచాలి, ఒకరిని స్తుతించాలి అంటే ఆయన ఎన్ని దూతల్ని తీసుకున్నారు, ఎన్ని దూతల్ని క్రియేట్ చేశారు. అన్ని దూతలు క్రియేట్ చేసిన తర్వాత దెన్ వెంట్ సంథింగ్ రాంగ్. ఆ యొక్క లూసిఫర్ అనే మనం ఇప్పుడు వింటున్న ఆ అపవాది, ఆ లూసిఫర్ స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. లూసిఫర్ ఆయన్ని సైన్యాధిపతిగా చేసి దేవదూతలందరికీ ఒక పెద్ద అధిపతిగా చేసి అది సంథింగ్ అలా జరుగుతుంది కదా. గర్వం అనేది ప్రవేశించి నేను కూడా ఆయనలా కానా అని అని ఆయన యోచించి నాలో ఉన్నది ఏంటి, ఆయనలో ఉన్నదేంటి, నాలో లేనిది ఏంటి ఆయన యోచించి ఆయన ఇదంతా తన యొక్క దూతల్ని సిద్ధపరచుకొని చేసినప్పుడు గాడ్ హూ క్రియేటెడ్, ఆయనే క్రియేట్ చేశాడు ఆ దూతని. ఆయనకు తెలియదా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన హృదయంలో ఏం ఉండదని ఆయనకు తెలీదా? నో, సంథింగ్ ఈస్ కమింగ్, ద ఆపోజిట్, దాని నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ పాజిటివ్ వైబ్స్ తో మొత్తం ఆ కింగ్డమ్ అనేది పాజిటివ్ వైబ్స్ తో, పీస్ఫుల్ వైబ్స్ తో నిండి ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది నచ్చలేదన్నమాట. వెంటనే దాన్ని పడద్రోసిన తర్వాత అప్పుడు ఏదైతే అపవాది పడద్రోయబడిన తర్వాత అది అందు సమస్తము సృష్టింపబడింది. సృష్టి అనేది ఆరంభమైనప్పుడు ఇదంతా జరిగిన తర్వాత సృష్టి అనేది సృష్టింపబడటం స్టార్ట్ అయింది అనమాట. భూమి ఆకాశంలో సృజించారు. భూమి అది మనకి ఆదికాండం మొదటి అధ్యాయం మొత్తంలో ఉంటది కదా, ఫస్ట్ డే సెకండ్ డే ఏం జరిగింది. అయితే పడిన తర్వాత ఎప్పుడైతే ఈ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుందో లూసిఫర్ చూసి ఏంటి సంథింగ్ ఈస్ గోయింగ్ డిఫరెంట్, ఏదో జరుగుతుంది ఇక్కడ అని అది తన యొక్క దూతల్ని పట్టుకొని ఆ యొక్క క్రియేషన్ ని చూడడానికి వచ్చారనమాట. ఆ చూడడానికి వచ్చి ఆ క్రియేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ రోజు బాగానే ఉంది, ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్, అవన్నీ బాగానే ఉన్నాయి. అప్పటికి భూమి ఎలా ఉందంటే చీకటితో నిండి ఉన్నది అనమాట. యూ విల్ థింక్ హౌ స్పేస్ వాజ్ క్రియేటెడ్, ఇది ఎలా క్రియేట్ అయ్యింది అని మనకి చాలా సార్లు ఆ డౌట్ వస్తుంది కదా. దేవుడు ఒక దాన్ని సృష్టించాలి అంటే దాన్ని సృష్టింపబడక మునిపే దానికి కావాల్సిన ప్రతిదీ ఏర్పరిచి ఉంచుతారనమాట. వాట్ ఎవర్ ద సన్, ద అదర్ ప్లానెట్స్ క్రియేటెడ్, దోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ ఎర్త్ అనమాట. సపోజ్ ద మార్స్
ఇవన్నీ ఎర్త్ బ్యాలెన్స్డ్ స్టేట్ లో, గ్రావిటేషనల్ ఫోర్స్ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండటానికి అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ప్రాపర్ ఆర్బిటాల్ ఆ ప్లేన్ లో ఉండటానికి, అది ప్రాపర్ గా తిరగటానికి హెల్ప్ అయ్యే విధంగా వాటి యొక్క వెయిట్, వాటి యొక్క ఫోర్స్ అనేది నియమింపబడి ఉంటుంది అనమాట. అలానే చంద్రుడు, ఆ చంద్రుడు దేనికి ఉపయోగపడతారు? భూమి మీద ఉన్న ఆ జల ప్రవాహం ఏదైతే భూమి క్రియేట్ అయినప్పుడు దేంతో నిండి ఉందంటే అగాధంతోనూ జలముతోనూ నిండి ఉన్నది. ఆ జలముల్ని కంట్రోల్ చేయటానికి దేవుడు చంద్రుడిని సృష్టించాడు. మనం జనరల్ గా ఏం థింక్ చేస్తామంటే ఏముంది, పగల్ని రాత్రిని చేయటానికే కదా వాటిని సృష్టించారు అని మనం అనుకుంటాం. కానీ మనం అనుకున్న యోచనలు వేరు, ఆయన యొక్క ఆలోచనలు వేరనమాట. అయితే వాటిని క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటి వేరుపరచెను. మనం ఈ బేసిక్ డౌట్ ఏం వస్తుందంటే, జనరల్ గా మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు వెలుగు ఆల్రెడీ వచ్చేసిన తర్వాత మళ్ళీ సూర్య చంద్రుడు వచ్చినప్పుడు వెలుగుని చీకటిని వేరుపరచడానికి సూర్యుడిని చంద్రుడిని ఎందుకు చేశారు అని ఒక డౌట్ వస్తుంది అనమాట. అయితే ముందు అది వరకు సంథింగ్ హీ వాంట్ టు క్రియేట్, అది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు భూమి ఎలా ఉందంటే శూన్యంగా అగాధంతో నిండి ఉంది. అంటే చీకటి, మొత్తం అంతా చీకటి అగాధంపై కమ్మి ఉండేను. మొత్తం భూమి అంతా అగాధ జలముల్లో కమ్మి ఉందంట. దెన్ దే ఎంటర్డ్ హూ ఎంటర్డ్? ద లైట్ అనేది ఎంటర్ అయింది. దెన్ ద లవ్ స్పోక్ టు క్రియేట్ సంథింగ్. లైట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ చీకటిని వేరుపరచబడింది అనమాట. వేరుపరచబడినప్పుడు ఈ చీకటి ఎలా వచ్చింది అంటే అపవాది ఆల్రెడీ క్రియేషన్ చూడడానికి వచ్చాడు. సో ఆల్రెడీ చీకటితో నిండి ఉంది లోకం. అంటే ఆ యొక్క ప్రణాళిక ఏదైతే మన జీవితంలో సంథింగ్ ఏదో జరగబోతుంది అంటే ముందు అగాధంతోనే నిండిపోతుంది అనమాట. మన యొక్క జీవితం శూన్యంగా, లేదా ఇంకా ఏంటి అర్థం కాని పరిస్థితి, చీకట్లో మనం ఎటు వెళ్తామో తోచని పరిస్థితి, ఎలా ఉంటామో తెలీదు. ఆ చీకట్లో కరెంటు పోతే తడుముకుంటాం, ఎటు వెళ్ళాలి, లేదా ఏంటి ఇంత సమయం పోయింది. చీకట్లో ఉంటే కరెంటు పోతే మనం ఏ పని చేయలేము అనమాట. నేనేం చేయని పరిస్థితిలో ఉన్నాను ఏంటి అన్న స్థితిలో ఉంటాం. కానీ ఆ సమయంలో ఎంటర్ అయింది లైట్ అనమాట. హూ ఇస్ ద ఫాదర్ who dreamt to spread his love, spread his spirit, who is dreamt to live with the Father. ఆయన డిసైడ్ అయ్యాడు, నేను నీకంటూ ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను, నీకంటూ ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను అని ఆయన వస్తారనమాట. వెలుగుతో మన యొక్క జీవితంలోకి చీకటిగా నిండిపోయిన ఎప్పుడు మనం అలౌ చేస్తే ఆయన ఎప్పుడు ఆ హృదయం తడుతూనే ఉంటారు. వెన్ యూ ఓపెన్డ్, మనం స్విచ్ ఆన్ చేయలేనంత వరకు లైట్ రాదనమాట. ఆ స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రం కరెంట్ పోయిందని కాదు, కరెంట్ ఎప్పుడు అలానే ఉంటది, కరెంట్ పాస్ అవుతానే ఉంటది. మనం స్విచ్ ఆన్ చేస్తేనే లైట్ అనేది రూమ్ లోకి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆయన తడుతున్నప్పుడు వెన్ యూ ఓపెన్ ద డోర్, ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడే ఆ యొక్క ప్రణాళికలు, ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్న మన జీవితాల్లోకి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సరే, నా జీవితంలో దేవుడు యొక్క ప్రణాళిక ఇదని అర్థమైంది, ఓకే. కానీ దాన్ని అవలంబించడానికి దాన్ని క్రియేట్ చేయడానికి ఎవరంటే క్రైస్ట్ ని మనం ఫాలో అయ్యే వారిలో ఉండాలన్నమాట. దేవుణ్ణి మనం కలిగి ఉండే వారిలా ఉండాలన్నమాట. when Jesus came, he came and he said follow me. He just said follow me. When you believe, he can do everything, because ఆయన సమస్తాన్ని సృష్టించిన ఆయనకి మన యొక్క జీవితాన్ని ఒక సరైన క్రమంలో పెట్టడం అసాధ్యమా? ఎందుకంటే మన కొరకు ఆల్రెడీ ఇక్కడ ఏదో జరుగుతుందని, అక్కడ ఆల్రెడీ అపవాది ఈయనలో ఏదో జరుగుతుంది, ఈ యొక్క వ్యక్తిలో ఏదో జరుగుతుంది అని ఆల్రెడీ అపవాది గ్రహిస్తాడనమాట. ఎలా అయితే భూమి క్రియేట్ చేసినప్పుడు సంథింగ్ హ్యాపెనింగ్ అని ఆయన గ్రహింపగలిగాడు, అలానే మన జీవితంలో ఏదో రావాల్సినది జరగబోతున్నది అని ఎరిగినప్పుడు ఆయన కూడా తెలిసి మన యొద్దకే వస్తాడనమాట. ఒకవైపు మనం ఎదగాలనుకున్న సమయంలోనే టెంప్టేషన్, గడిచిపోయిన వాటివన్నీ గుర్తు తెచ్చి
అవన్నీ ఒక టెంప్టేషన్స్‌లో ఒకవైపు ఒక ఫోర్స్ మనల్ని లాగుతా ఉంటది. ఒకవైపు దేవుడు మనల్ని లాగుతూ ఉంటాడనమాట. లాగుతా ఉన్నప్పుడు ఈ 2 కొట్టుకుంటాయి. ఎందుకంటే హి నో నెక్స్ట్, నెక్స్ట్ మన జీవితంలో ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏదో జరుగుతుంది. ఈయన యొక్క జీవితంలో సంథింగ్ ఈస్ గోయింగ్, ఏదో పెద్దదే జరుగుతుంది అని ఆయనకి తెలుసు. అది తండ్రికి తెలుసు. అపవాదికి కూడా తెలుసనమాట. ఆహ్, బేసిక్‌గా మన యొక్క విశ్వాసం అంత బలహీనంగా ఉంటదనమాట. ఎదగడం స్టార్ట్ అయినప్పుడు కొన్ని పోరాటాల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా, కొన్ని సమస్యల ద్వారా మనం మర్చిపోతామనమాట. ఆయన యొక్క ప్లాన్స్ ఏంటో మర్చిపోతాం. అపవాదికి మాత్రం గుర్తుంటాయి. ఈయన జీవితంలో ఏదో ఆరంభం స్టార్ట్ అవ్వడం మొదలైంది కదా! అని ఆయనకి మాత్రం గుర్తుండిద్ది. కానీ మనం మర్చిపోతాం. మనమే కొన్ని సార్లు ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అనేది మర్చిపోతామనమాట. సో, హి వాంట్స్ టు డీవియేట్ అనమాట. డీవియేట్ చేస్తా ఉంటాడు మనల్ని. ఎలా అయితే ఆహ్, అవ్వని డీవియేట్ చేయగలిగాడో, అలా డీవియేట్ చేస్తా ఉంటాడనమాట. అవ్వకు ఆల్రెడీ చెప్పాడు. నీవు ఇది తింటే దేవదూతని వలె అయిపోతావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అవ్వకి అప్పటికి గుర్తురాని విషయం ఏంటంటే, ఆల్రెడీ దేవుని యొక్క పోలికతో సృష్టింపబడింది అనే యొక్క విషయాన్ని మర్చిపోయిందనమాట. అలానే మనం కొన్ని సార్లు మన యొక్క పొటెన్షియల్‌ని మర్చిపోతామనమాట. ఆ చీకటి కమ్మి సమయంలో మన యొక్క పొటెన్షియల్ ఏంటా అనేది మర్చిపోయి మన జీవితం ఇంతే ఆగిపోయింది. మధ్యలోనే ఉండిపోయింది. అందరిది బానే ఉంది. మనది మాత్రం ఇలా ఉండిపోయిందని ఒక లేనిపోయిన థాట్స్ అన్నీ వస్తా ఉంటాయన్నమాట. సో, అలా చీకటి, రాత్రి, అస్తమయము, ఉదయము కలిగిన తర్వాత ఇలాగా సృష్టి అంతా ఆరంభించడం స్టార్ట్ అయిందన్నమాట. మెయిన్‌గా ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అంటే, ఏదైతే అపవాది త్రోయబడ్ ఆయన ఒక డ్రీమ్, కానీ డ్రీమ్ వేరు, ప్రణాళిక వేరనమాట. ఆయన అనుకున్నాడు. నేను ఇలా ఉంటే మన యొక్క ప్రేమను వీళ్ళతో ఇలా పంచుకుంటే బావుంటది కదా! నా మన మన ముగ్గురం ఏకరీతిగా ఇలా ఎలా ఉన్నామో, ఒక యాటమ్ ఇంకో యాటమ్‌తో కలిపి ఒక మాలిక్యూల్ అయ్యుంటే ఎంత బావుంటదో కదా! అని ఆయన ఆలోచించాడనమాట. ఆలోచించిన తర్వాత ఏదైతే ఆయన యోచన చేశాడో అది ఎప్పుడు ఆ! దేవుడు ఆయన ఇలా అనుకున్నాడు. మాలిక్యూల్ అవుదాము అని అనుకున్నాడు. కానీ ఇది ఆయన అనుకున్న పరిస్థితి డ్రీమ్. కానీ ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అంటే, ఏదైతే అపవాది త్రోయబడి ఉన్నాడో, ఆ అపవాదిని ఖచ్చితంగా అంతం చేయాలి. అది ఒక ప్లాన్ గీసుకున్నారనమాట. ఇలా వాడిని అంతం చేయాలి అని ఆయన ప్లాన్ గీసుకున్నారు. సో, బేసిక్ ఫ్రమ్ ద బిగినింగ్ వాడి యొక్క అంతం స్టార్ట్ అవుతానే ఉందనమాట. అది ఒక ఆల్రెడీ ప్లాన్ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఇలాగా వాడు అంతం చేయబడాలి అని కలిగి ఉండి, తన కుమారుడిని ఎలా అయినా పంపించి, లోకంలో ఎప్పుడైతే ఆయన కూడా ఎంటర్ అయ్యాడో, ఈ పాపం అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఆ యొక్క పాపాన్ని పరిహరించడానికి తన కుమారుడిని పంపాలనుకున్నారు. కొన్నిసార్లు మనకి జనరల్‌గా వచ్చే డౌట్, ఈ ట్రినిటీని మనకి డీవియేట్ చేసేది డౌట్స్ ఎప్పుడొస్తాయంటే, న్యూ టెస్ట్‌మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఈ డౌట్స్ అనేవి వస్తాయన్నమాట. ట్రినిటీ అనేది ఏంది అని. ఆ ట్రినిటీ న్యూ టెస్ట్‌మెంట్‌లో ఏమవుద్దంటే, ఎప్పుడైతే సన్ ఆహ్, ద హో ఆహ్, వరల్డ్ ఎప్పుడు ఆయన ఆయన చనిపోతే, ఆయన పాపాన్ని ఆయన మోసుకొని ఎళ్ళిపోతే, చనిపోయిన తర్వాత హూ లెట్ ద వరల్డ్ అని, లేదా హోలీ స్పిరిట్ అప్పటి వరకు లేని హోలీ స్పిరిట్ సడెన్‌గా వచ్చిందేంటి? ఆయన మాట్లాడటం ద్వారా వచ్చిందేంటి అని, ఇలా డౌట్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. యూదులు కూడా నువ్వు కుమారుడివి అని ఎందుకు అబద్ధంగా చెప్పుకుంటున్నావు అని వాళ్ళు కూడా చాలా సార్లు దూషించారు. కానీ కుమారుడు ఇచ్చిన మాట ఒక్కటే, నేను తండ్రిని పోలి ఉన్నాను. నేను తండ్రి నేను వేరు కాదు. మా ఇద్దరం ఒక్కటే అన్న స్టేట్‌మెంట్ అక్కడ ఆయన ఇచ్చారు. ఆల్రెడీ మత్తయి సువార్తలో మనం చూస్తాం. తండ్రి నేను ఒకటే, ఆయన నేను సమానమైన మహిమను పొందుకుంటున్నాము. నేను ఆ చివరి ప్రార్థనలో కూడా తండ్రి మనం ఏదైతే మహిమను పొంది పొందుకుంటున్నామో అదే వీరికి కూడా ఇవ్వాలి అని కుమారుడు ఆ ప్రార్థనలో ఇంక్లూడ్ చేశాననమాట. హి డోంట్ వాంట్ టు సెటిల్ ఇన్ ద లో పొజిషన్స్ అన్నమాట. ఆయన అక్కడ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. అపవాది
అపవాది, దేవుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. తర్వాత ఒకరి త్యాగం ఒకరు చేశారు. తండ్రి కుమారుని పంపించాడు. నా యొక్క బిడ్డలు ఆ యొక్క అపవాది యొక్క పాపంలో పడిపోయి పాపానికి బానిసలైపోయారు. ఆ పాపం నుంచి విడుదల కలిగించాలి అని కుమారుని పంపించాడు. కుమారుడేమో తన యొక్క బలి ఎప్పుడైతే సిలువలో యాగం అయిపోయారో ఆ తర్వాత హోలీ స్పిరిట్ కేమ్, నేను నడిపిస్తాను, నేను ఇంకా చూసుకుంటాను అని హోలీ స్పిరిట్ కేమ్ టు అస్ అండ్ హీ స్టిల్ లివింగ్ విత్ అస్ అన్నమాట. కానీ మనం ఏదైతే దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడో దాన్ని అవలంబించడానికి ఎలా అయితే కుమారుడు ఉపయోగపడ్డాడో వాటిని ఒక జీవన విధానంలోకి తీసుకురావాలి అంటే అది కేవలం హోలీ స్పిరిట్ ద్వారానే అన్నమాట. ఈ 3 తిరగకుండా ఆటం పనిచేయదు. అలానే ఈ 3 మన జీవితాల్లో లేకుండా మనం కూడా ఆ యొక్క కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండిపోతాం అన్నమాట. దేవుడు మనకంటూ ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికని ఆ యొక్క ప్రణాళికని తెలుసుకొని ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఆ యొక్క ప్రణాళికని నిజం చేయడానికి దాన్ని అమలుపరచడానికి కుమారుడు హెల్ప్ చేస్తాడు. ఆ యొక్క ప్రాసెస్ లో మనకి పరిశుద్ధాత్మ నిరంతరం మనకి శక్తిని అందిస్తా ఉంటారనమాట. సో ఎప్పుడు మనం శక్తిహీనం కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎప్పుడు మనకి తోడుగానే ఉంటుందన్నమాట. ఈ చిన్న కొద్ది వాక్యం మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.